ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ బిట్స్, పిలాని మనకి ఓకే. 3 క్యాంపస్‌లున్నాయి. అది కాంపిటీటివ్, అది పక్కన పెడదాం. దాని తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్‌లో మీరు తీసుకోవాలంటే మణిపాల్, విట్, ఎస్ఆర్ఎం. దీంట్లో మణిపాల్, విట్ ఆల్మోస్ట్ నంబర్ 2 స్థానంలో ఉంటాయి. 2 మణిపాల్ బిట్ అమృత సార్? అమృత తర్వాత ఇప్పుడు ఎస్ఆర్ఎం, అమృత నెక్స్ట్ వస్తాయి. అమృత నెక్స్ట్ బిట్స్ తర్వాత ఇమ్మీడియేట్‌గా ఏంటంటే మణిపాల్, విట్. నా పర్సనల్ ప్రిఫరెన్స్ మణిపాల్. కొంతమంది విట్ కూడా కావచ్చు. సో, బిట్‌లో కొంచెం డిసిప్లిన్ ఎక్కువుంటుంది. కూడా ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. ఉంటుంది. మణిపాల్‌లో డిఫరెంట్ గ్లోబల్ ఎక్స్‌పోజర్ ఎక్స్‌పోజర్ ఉంటుంది. వీటిలో కొంచెం అది. సో, దే హావ్ దేర్ ఓన్ ప్లస్ అండ్ మైనసెస్. ఇది కొంచెం ఎన్ఐటీ మోడల్, ఐఐటీ మోడల్ అనుకోవచ్చా? మణిపాల్ ఐఐటీలా కొంచెం ఫ్రీడమ్. అంటే ఐఐటీ ఢిల్లీ టైప్ కల్చర్ అనుకోవచ్చు. కొద్దిగా అదే. ఇక్కడ అది కొంచెం ఎన్ఐటీ వరంగల్ టైప్ బిట్ కొద్దిగా క్లోజ్డ్‌గా బంతి పట్ల. సో, ఈ 2 ఎంఐటీ, బిట్ ఈ 2. ఇదయిన తర్వాత నెక్స్ట్ వచ్చే దాంట్లో ఎస్ఆర్ఎం, అమృత వస్తాయి. ఎస్ఆర్ఎం కొంచెం తగ్గినట్టుంది కదా సార్ ఈ మధ్య? ఎస్ఆర్ఎం తగ్గలేదు, పెరిగాయి. పెరగడమే ప్రాబ్లమ్. విట్‌కి కూడా అదే ప్రాబ్లము, ఎస్ఆర్ఎం కూడా. నెంబర్ ఆఫ్ క్యాంపసెస్ పెరిగాయి. క్యాంపస్ చాలా పెరిగినప్పుడు క్వాలిటీ మంది ఎక్కువైతే మంచిగా పర్సనల్ దాంట్లో మనం ఊహించుకుంటాం కానీ అంత కాదు. బట్ ఐ సజెస్ట్ జాయిన్ మెయిన్ క్యాంపసెస్.